अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातु. వెల్కమ్ టు మై ఛానల్. నహమదు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్. అన్ని ఆరాధనలు అల్లా కొరకే, ఆయన సకల లోకాలకు ప్రభు. గతించిన ప్రవక్తలపైన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన అనేక కోట్ల దరూదులు సలాంలు అల్లా కురిపించుగా ఆమీన్ సుమామీన్. ఫ్రెండ్స్, అల్లా తాలా మనకు అనేక న్యామతులు ప్రసాదించాడు. వాటిలోని చాలా బెహతరీన్ న్యామత్ ఏంటంటే, ఉన్నతమైన న్యామత్ ఏంటంటే, న్యామత్ అంటే గిఫ్ట్స్. అంటే మనకిచ్చిన ప్రతి వస్తువు కానీ, లేదంటే మన జీవితం అవనియండి, లేదంటే మన అవయవాలే అవనియండి, వీటన్నింటినీ కూడా న్యామత్ అనే అంటారు. వాటిల్లోని కొన్ని అంటే ఈ ప్రపంచం మీద మానవుడి కోసం సృష్టించిన కొన్ని న్యామతులు అంటే తిండి అవనియండి, చెట్లు అవనియండి, ఈ కొండలు అవనియండి, వాటర్ అవనియండి, సముద్రం, ఇవన్నీ కూడా ప్రపంచంలో గల మనుషులకు అంటే మానవులకు ఉపయోగపడే సృష్టిని కూడా మనం న్యామత్ అని అంటాం. అయితే అలాంటి న్యామతుల్లోని వర్షం ఒక మంచి న్యామత్. అది చాలా పెద్ద న్యామత్. వర్షమే గనుక అల్లా సుబ్హానహు వ తఆలా వర్షాన్నే గనుక ఆపివేసినట్లయితే మానవుడు నీటి కొరతతో చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ వర్షాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా, ఆ న్యామత్ని అల్లా సుబ్హానహు వ తఆలా గనుక ఆపేస్తే పంట పొలాలు పండవు, మనుషులు తాగడానికి నీరు ఉండదు, చెట్లకు నీరు ఉండదు, అవి చెట్లు చచ్చిపోతాయి, దానివల్ల ఆక్సిజన్ ఉండదు, దానివల్ల మనకి ఫుడ్ ఉండదు. అంతేకాదు, భూమి ఎప్పుడైతే నీరు పడక ఎండిపోతుందో మనకి పంట పొలాలు పండవు. ప్రతిదీ కూడా వర్షంతోనే ముడిపెట్టి ఉంచాడు అల్లా సుబ్హానహు వ తఆలా. సముద్రం నిండా నీరుంటుంది, చాలా నీరుంది, కానీ అది మనకి తాగేందుకు పనికిరాదు. మానవుడు సముద్రం పక్కన ఉన్నా కానీ వాడు దాహం తీర్చుకోలేడు. సముద్రం ఎదురుగా కూర్చొని ఎంతకాలం ఉన్నా కానీ ఆ నీరు తాగి దాహాన్ని తీర్చుకోలేడు. అల్లా సుబ్హానహు వ తఆలా ప్రతి దానికి ఒక హద్దు పెట్టాడు. అదేవిధంగా ఈ సముద్రం ఎంత పెద్ద సముద్రంలో ఎంత నీరున్నప్పటికీ మనకి తాగడానికి వీలు కానీ అలాంటి ఉప్పు నీటి నుంచి, దాని ఆవిరి నుంచి అల్లా సుబ్హానహు వ తఆలా అందులో నుంచే మనకి మంచినీరు ప్రసాదిస్తున్నాడు. అది ఎలా? క్లౌడ్స్ ద్వారా మేఘాలను పంపించి అల్లా తాలా ఆర్డర్ మీద మేఘాలు వెళ్తాయి. అవి సముద్రం మీద వాటి నీటి ఆవిరిని తీసుకొని అవి మంచినీరుగా మార్చి అల్లా ఆర్డర్ మీదే ఏ ప్రాంతంలో కురువు అని చెప్తారో ఆ ప్రాంతానికి వెళ్ళి అవి కురుస్తాయి. ఒక్కసారి ఈ విజువల్ చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. ఖురాన్లో అల్లా తాలా చెప్పే విధంగానే ఇక్కడ జరుగుతుంది చూడండి. ఎంత బాగుంది, ఎంత పెద్ద సముద్రం, ఎంత వాటర్ ఉంది, కానీ మనం తాగేందుకు పనికిరాని వాటర్. అందులో నుంచి అల్లా సుబ్హానహు వ తఆలా మీ కొరకు నీటి ఆవిరిని మేఘాల్లో పంపించి దాన్ని వర్షంగా మార్చి అల్లా సుబ్హానహు వ తఆలా తన ఆర్డర్ ప్రకారం లైన్గా చూడండి, ఒకటి దాటి ఒకటి ఢీకొనడం కానీ, ఒకటినొకటి తన్నుకుంటూ వెళ్ళడం కానీ, ఒకటి మీద ఒకటి ఎక్కడం కానీ ఏం లేదు. లైన్గా వెళ్తూ అల్లా యొక్క ఆర్డర్ని క్రాస్ చేసుకుంటూ అల్లా ఒక ఆర్డర్ని అవి శిరస వహిస్తూ ఏ విధంగా వాటర్ని సేకరిస్తున్నాయి చూడండి. ఎంత అందంగా ఉంది ఆ విజువల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచాన్ని ఎంత అందంగా సృష్టించాడంటే, వర్షం పడింది అంటే ఆ ఏరియా అంతా ఎంత అందమైపోద్దో ఒకసారి ఆలోచించండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాంటి మంచి అందమైన ప్రపంచాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా దేనికోసం సృష్టించాడు? కేవలం మనిషి యొక్క ఉపయోగాల కోసం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సృష్టిని ఆరాధిస్తున్నాడు. సృష్టే అల్లా మన కోసం సృష్టిస్తే, అంటే ఇప్పుడు మానవుడు అనేవాడు కూడా ఒక సృష్టే. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా ఏం చేశారంటే అన్ని సృష్టిల కంటే ఉన్నతమైన సృష్టిని మానవుడిని పుట్టించాడు. ఎందుకంటే మానవుడికి ఆలోచించే శక్తి ఉంది. మానవుడు ఒక మంచిని గ్రహించగలడు, చెడుని వదలగలడు, అతను ఏదైనా సుఖాన్ని అనుభవించగలడు, బాధని అనుభవించగలడు. అంటే ఒక ఫీలింగ్స్ ఉన్నాయి, ఆలోచించే శక్తి ఉంది. దేన్ని యాక్సెప్ట్ చేయాలి, దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు, అన్నీ మానవుడికి అల్లా సుబ్హానహు వ తఆలా పెట్టారు. అలాంటి మానవుడు సృష్టిని ఆరాధించడం ఎంతవరకు కరెక్టు? సృష్టి అంతా, ఈ ప్రపంచం అంతా అల్లా తాలా మానవుడి యొక్క పనుల కోసం, మానవుడి యొక్క ఉపయోగాల కోసం మాత్రమే సృష్టించాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక పెన్ను నేను తయారు చేశానంటే ఆ పెన్నుకి నేను ఓనర్ని.
ఆ పెన్ను నాకు ఓనర్ కాదు. మీరేం చేస్తున్నారంటే మీరు తయారు చేసుకున్న, మీ చేతులతో మీరు తయారు చేసుకున్న వాటిని ఓనర్గా చేసుకొని వాటి ముందు తలంచడం, వాటిని మొక్కడం, అవేదో చేస్తాయని నమ్మడం. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మీకు జ్ఞానం ఇచ్చారు, పెద్ద పెద్ద చదువులు చదివారు కదా, చదువు ఇందులో కూడా పెట్టండి ఒక్కసారి మీ మైండ్. నేను చెప్పింది కరెక్టా కాదా? అవును, నేనే తయారు చేస్తున్నాను, నేనే సృష్టిస్తున్నాను. ఒక రాయి నేను జరిపితే కానీ అది జరగదు, అలాంటి రాయ నాకేం చేయగలదు అని ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ మేఘాలని చూసినప్పుడు నాకు అనిపించింది, అల్లా నీ ఆర్డర్ మీద ఎంత క్రమబద్ధంగా నడుచుకు వెళ్తున్నాయి, ఎంత క్రమబద్ధంగా వాటి పని అవి సాఫీగా చేసుకోపోతున్నాయి, ఎంత అందమైన విజువల్ నాకు చూపించేవల్లా అని చాలా సంతోషపడ్డాను. అయితే ఏ మానవుడైనా వాటిని అలా నిలిపించగలడా? ఏ మానవుడైనా వాటిని అలాగా మైండ్ చేయగలడా? ఎవ్వరూ చేయలేరు. కనీసం మేఘాలని తాకనూ లేరు. ఎవరైనా తాకారా మేఘాలని? మీకు ఆవిరిలాగే అనిపిస్తుంది కానీ మేఘాన్ని తాకినట్టు అనిపించదు. అలాంటి మేఘాలు అంత పైకి వెళ్ళి ఏ మానవుడైనా వాటిని లైన్లో నిల్చోమని చెప్తున్నాడా? లేదండి. ప్రతిదీ కూడా అల్లాహ్ యొక్క ఆర్డర్తో నడుస్తాయి. అయితే మేఘాలను నడిపించడానికి, వర్షాన్ని కురిపించడానికి, మెరుపులు, ఉరుములు వాటిని కూడా మైండ్ చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రవక్త కాదు, దూతను పెట్టారు. దైవదూత వాటిని మైండ్ చేస్తూ అల్లా ఇచ్చిన ఆర్డర్తో వాటిని నడిపిస్తారు. అతని పేరే మికాయిల్ అలైహిస్సలాం. ఆయన ఆర్డర్ మీద అవి నడుస్తాయి, ఎక్కడ కురవమంటే అక్కడ కురుస్తాయి. నాకు అనిపించింది అది చూసినప్పుడు, అల్లా అతనికి ఏ ఆర్డర్ ఇస్తారో అతను ఇక్కడ పంపించాడు మేఘాలని. ఆ మేఘాలు వెళ్ళి ఎక్కడ కురవమంటే అక్కడే కురుస్తాయి. అవి గనక అల్లా ఆర్డర్ని కాదని మితిమీరిపోయినట్టయితే, అల్లా యొక్క ఆర్డర్ని మితిమీరినట్టయితే అవి ఎక్కువ వాటర్ని కలెక్ట్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కురిసాయి అనుకోండి, ప్రపంచమే ఉండదు, మునిగిపోతుంది. ఏ మానవుడు ఇలా చేయలేడు. అయితే ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నా కూడా అది ప్రపంచం ఇలాగే చిన్న భిన్నం అవ్వచ్చు. ఎందుకంటే ఒక దేవుడు చెప్తాడు పలానా ప్లేస్లో కురు, ఒక దేవుడు చెప్తాడు అసలు నువ్వు కురే కొరకు ఎండనే కురిపిస్తానంటాడు. ఒక దేవుడు అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకో దేవుడు అంటాడు లేదు నేను అంతా ఎండ వద్దు వాన వద్దు, నేను మంచు కురిపిస్తానని చెప్తాడు. అప్పుడు ప్రపంచం ఏమవుతుంది? మానవులు ఏమవ్వాలి? ఎవరైనా ఒకరు మైండ్ చేస్తేనే ఆ ప్రపంచమైనా బాగుంటుంది, ఆ ఇల్లు అయినా బాగుంటుంది. ఇద్దరు ముగ్గురు నలుగురు చేశారనుకోండి, ఏదైనా ఓనర్షిప్, ఎవరైనా నలుగురు ఓనర్స్ ఉన్నారు, ఆ నలుగురు 4 విధాలుగా చెప్తే ప్రపంచం నాశనం అయిపోద్ది, ప్రతిదీ నాశనం అయిపోద్ది. ఏ కంపెనీకైనా CEO ఒకడే ఉంటాడు, అతనే చెప్పిందే వీళ్ళందరూ చేసుకోపోవాలి. మరి అలాంటి ఒక కంపెనీకే మీరు CEO అని ఒకరిని పెడితే, మరి ప్రపంచానికి 2-3 కోట్ల మంది, లక్షల మంది దేవుళ్ళు ఉంటే ప్రపంచం ఎప్పుడూ నాశనం అయిపోయింది. ఇది చూసి మీకు చెప్పాలని చెప్పి నా మనసు కనిపించి నేను ఈ వీడియో చేశాను. నిజంగా మీకు అర్థమైతే అల్హమ్దులిల్లా, అల్లా సుబ్హానహు వ తఆలా మీకు హిదాయత్ ఇస్తాడు. అర్థం చేసుకోండి, ఇది నిజమైనది కాబట్టే ఇది ప్రూఫ్తో సహా చూపించాను. ఇది నా మాటలు కాదు, ప్రూఫ్తో సహా చూపించాను. చూడండి, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి మాత్రం మాషా అల్లా ఇంత మంచి విజువల్ చూపించాడు అల్లా సుబ్హానహు వ తఆలా. మీ అందరికీ కూడా అల్లా హిదాయత్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షం పడేటప్పుడు మనం అల్లాతో మంచి వర్షం కురిపించల్లా అని ఈ దువాను కూడా చేసుకోవాలి. అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫియా, అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫియా. ఇది ఈ దువా యొక్క అర్థం ఏంటంటే అల్లాహ్ మంచి వర్షాన్ని కురిపించు అని చెప్పి దువా చేసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ తఆలా వర్షంతో కూడా మన మీదకి అజాబును పంపించగలరు, ఆ వర్షంతో కూడా మనని ఆజ్మాయించగలరు. సో అందుకనే ఈ దువా చేస్తూ ఉండండి. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ఎప్పుడు మంచి వర్షాన్ని కురిపించాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.